నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. వాక్యం చూసుకుందాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏవి దేవునికి ఇష్టమైనవంటే ఉపకారం చేయటం కానీ, ధర్మం చేయటం కానీ, ఇతరులకు సహాయం చేయటం కానీ, నీ పొరుగువానిని ప్రేమించటం కానీ, ఇలాంటివి దేవునికి ఇష్టమైన కార్యాలు కదా. మనకి పాత నిబంధనలో చూసినట్లయితే మోషే 10 ఆజ్ఞలు, ఆ విధముగానే క్రొత్త నిబంధనలో చూసినట్లయితే 2 ప్రధానమైన ఆజ్ఞలు. పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి, అలాగే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. ఇదే కదా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. కాబట్టి ఆ విధముగా మనం ఉండాలి. ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక పేదవాడు రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతుండగా ఆ వ్యక్తి తన కారుని ఆపి పేదవానితో, అయ్యా మీకు లిఫ్ట్ ఇస్తాను, కారు ఎక్కండి అని చెప్పి తన కారు ఎక్కించుకున్నాడు. మాటల సందర్భంలో వారిద్దరూ ఆత్మీయులే అని గ్రహించగలిగారు. పేదవాడు తాను దిగవలసిన గ్రామం రాగా, అయ్యా మా గ్రామం వచ్చింది, కారు ఆపండి చెప్పి కారు ఆగిన తర్వాత దిగి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తూ ఉండబట్టలేక, అయ్యా మీ పేరు తెలుసుకోవచ్చా, ఈరోజు మా సంఘంలో మీ పేరు, మీరు చేసిన సహాయం చెప్పి సాక్ష్యాన్ని పంచుకుంటాను అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అని అడిగినప్పుడు, అడగండి అయ్యా అని అన్నాడు ఈ పేదవాడు. బైబిల్లో ఒక మంచి సమరయుడు ఉన్నాడు కదా. దొంగల చేతిలో చిక్కబడి గాయాలు పాలైన వ్యక్తికి నూనె రాచి గాయములు కట్టి పూటకుళ్ళ వాని దగ్గరకు తీసుకువెళ్ళి పరామర్శించమని చెప్పాడు కదా. ఆ మంచి సమరయుని పేరు నీకు తెలుసా అని ప్రశ్నించాడు ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి. అప్పుడు పేదవాడు, అయ్యా సహాయం చేసిన ఆ మంచి సమరయుని పేరు ఎందుకో బైబిల్లో వ్రాయబడలేదని చెప్పాడు. సహాయం చేసిన వ్యక్తి గురించి బైబిల్లో వ్రాయబడకపోతే మరి నా పేరుని గురించి నీవెందుకు అడుగుతున్నావు అని చెప్పి నవ్వుకుంటూ అతడు తన కారులో వెళ్ళిపోయాడు. ఉపకారమును ధర్మమును గురించి ఎదుటివారికి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వారు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించగలిగితే చాలు. ఎదుటివానికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను సహాయం చేయడానికే దేవుడు మనలను పిలిచారు. దేవుని బిడ్డలమైన మనము ఇతరుల అవసరతలలో సహాయం చేసేవారిగా ఉండాలి. అదే సమయంలో మనము ఇతరులకు చేసిన సహాయం విషయంలో గొప్పలు చెప్పుకోవడం ఎంత మాత్రం కూడా సరైనది కానే కాదు. ఏదైనా సహాయం చేస్తే గోరంతను కొండంతలుగా ప్రచారం చేయడం మనిషికి ఉండే తత్వం. కానీ ఇది మంచి ఆత్మీయత కాదనే సత్యం మీరు ఎప్పటికీ కూడా మరచిపోవద్దు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అని బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్తలో వ్రాయబడింది కదా. ఆ విధమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. ఇతరులకు నీవు చేసిన సహాయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవద్దు. అదే సమయంలో ఇతరులు నీకు చేసిన సహాయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. వారి పట్ల కృతజ్ఞత కలిగి జీవించు. ఈ విధమైన జీవన విధానం కలిగిన వారే మంచి సమరయులుగా పిలువబడతారు. కాబట్టి ఆ విధముగా దేవునికి ఇష్టమైన జీవన విధానము కలిగి దేవుని యొక్క ఫలములను పొందుకొని ఆశీర్వదింపబడే వారముగా జీవించుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.